అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా ఉండే చింతపండు పులిహోరని ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం 1 టేబుల్ స్పూన్ చొప్పున మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేయించుకొని మిక్సీలో పొడి చేసి పక్కనుంచాలి. ఈలోపు పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లోకి 1/2 కప్పు పల్లీల్ని వేసి కొంచెం రోస్ట్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, శనగపప్పు, 2 ఎండుమిర్చి, 3-4 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని వీటిని దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లోకి చింతపండు వాటర్ వేసుకొని 2 టీ స్పూన్ బెల్లం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఇది థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించి చల్లార్చిపెట్టిన అన్నంలో ఉప్పు, పసుపు వేసి కలిపి మనం తయారు చేసుకున్న చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోకి స్టార్టింగ్లో రోస్ట్ చేసుకున్న మెంతులు పౌడర్ని వేసి ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా అయిపోయే టెంపుల్ స్టైల్ పులిహోరని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.